రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. సాధారణం కంటే 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వచ్చే 48 గంటల్లో వడగాలుల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటున్న వెదర్ ఆఫీసర్ శ్రావణితో మోనికా ఫేస్ టు ఫేస్. బేగంపేట వాతావరణ కేంద్రం 13 జిల్లాలకు అయితే ఒక అలర్ట్ ని జారీ చేసింది. ముఖ్యంగా ఆయా జిల్లాలలో వడగాల్పులు ఉంటాయని కూడా వార్నింగ్ ఇచ్చింది. ఆ జిల్లాలు ఏంటి, ప్రస్తుతం అక్కడ టెంపరేచర్స్ ఎట్లా తెలుసుకుందాం. ప్రజలు మనం బేగంపేట వెదర్ ఆఫీస్లో ఉన్నాం. మనతో పాటు సీనియర్ అధికారిని శ్రావణి గారిని వాళ్ళతో మాట్లాడదాం. మేడం, ఇంతవరకు కూడా అలర్ట్ ఎప్పుడు అంతగా ఇవ్వలేదు, బట్ ఒక్కసారిగా 13 జిల్లాలకు ఒక ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఆ జిల్లాలు ఏంటి, ఎట్లా ఉంది పరిస్థితి అక్కడ? ప్రస్తుతానికి ఉత్తర తెలంగాణ జిల్లాలకి మనం అలర్ట్ ఇవ్వడం అయితే జరిగింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లా, నిజామాబాద్, అలాగే జగిత్యాల, కరీంనగర్, దక్షిణ తెలంగాణ జిల్లాలైన మనకి నాగర్ కర్నూల్, ఈ భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి ప్రదేశాల్లో మనకి దాదాపుగా సాధారణ ఉష్ణోగ్రత కంటే 3 నుంచి 4 డిగ్రీలు వచ్చే అవకాశం ఉంది. అలాగే దీంతో పాటుగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదవుతూ ఉన్నందున వార్మ్ నైట్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ కొద్దిగా మనకి దాదాపుగా గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతూనే సాధారణం కంటే 1 నుంచి 2 డిగ్రీలు అధికంగా నమోదవుతూ ఉన్నాయి. ఇదే విధంగా మనకి వచ్చే 48 గంటలు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత కొద్దిగా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం కనిపిస్తున్నందున అలర్ట్ అనేది ప్రస్తుతానికి 1 రోజు నుంచి 2 రోజులు మాత్రమే ఇవ్వడం జరిగింది. అది కూడా పర్టికులర్లీ ఉష్ణోగ్రత పెరుగుదల మీదే అలర్ట్ ఇవ్వడం జరిగింది. చాలా వరకు ఎప్పుడు లేనంతగా ఇప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయని అంటున్నారు. అసలు యాక్చువల్గా ఏ ఇయర్లో ఎక్కువగా ఎండలు నమోదైనాయి? దాదాపుగా 2015-16లో చూసుకున్నట్లయితే సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవడం, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడం అనేది జరిగింది. అలాగే వడగాల్పులు కూడా, అతి తీవ్రమైన వడగాల్పులు కూడా మనకి 2015-16లో వేయడం అయితే జరిగింది. అంటే ఈ దారిలో అంటే దాదాపుగా ఒక దశాబ్ద కాలం పాటు చూసుకున్నట్లయితే 2015-16లో మనకి అత్యధికంగా ఈ వడగాల్పులు వేయించడం అయితే జరిగింది. ఈసారి రికార్డ్ బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? ప్రస్తుతానికైతే ఎటువంటి సూచనలు ఏమీ కనిపించట్లేదు. ఈ మొదటి వారంలో కొద్దిగా 2 నుంచి 4 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ రెండవ వారం నుంచి కొద్దిగా చల్లబడి మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం కూడా ఉండే అవకాశం ఉన్నందున ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గుతాయి. మొత్తానికి ఏప్రిల్ నెలాఖరి వరకు చూసుకున్నట్లయితే సాధారణం కంటే కొద్దిగా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ముఖ్యంగా రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఈ మంత్లో ఏమైనా వర్ష సూచన కనిపిస్తుందా? ఎట్లా ఉంది? 6, 7, 8 తేదీ నుంచి కొద్దిగా మనకి వర్ష సూచన అయితే కనిపిస్తుంది. దాదాపుగా నెక్స్ట్ వీక్ ఏప్రిల్ 2వ వారంలోని వర్షపాత సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఓవరాల్గా ఈ మంత్ ఇప్పటి వరకు ఈ 2 నెలల వరకు కూడా ఏ ప్రాంతంలో ఎంతగా ఎక్కువ నమోదైంది ఉష్ణోగ్రతలు? ఈ నెల అంటే మార్చ్ నెల వరకు మొత్తం చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలైన నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో అత్యధికంగా 41 డిగ్రీలు నమోదవడం జరిగింది. మిగతా జిల్లాలన్నింటిలోని మనకి 38 నుంచి 39 డిగ్రీల మేర నమోదవడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు కూడా రివ్యూస్ కండక్ట్ చేస్తుంది. మీరు వాళ్ళకి ఏం చెప్పారు? ఎలాంటి సూచనలు ఇస్తారు పబ్లిక్కి? ప్రస్తుతానికి హీట్ వేవ్ అలర్ట్ ఉంటే హీట్ వేవ్ అలర్ట్ అనే దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ఎన్డీఎంఏ కూడా పంపించడం జరుగుతుంది. అలాగే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి పంపించి దాని ద్వారా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ మనం అందించడం జరిగింది. అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ అని చెప్పి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఈ హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ ప్రకారం మనం వివిధ స్టేట్ గవర్నమెంట్స్ కానీ వాటిని అకార్డింగ్లీ వర్క్ చేస్తూ ఉంటాయి అన్నమాట. హైదరాబాద్లో ప్రస్తుతం చూసుకున్నట్లే 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ప్రస్తుతానికి వడగాల్పులు అయితే పెద్దగా ఏం లేదు. రాత్రిపూట వార్మ్ టెంపరేచర్స్ అయితే మాత్రం ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది మొత్తానికైతే మరో 2 రోజుల పాటు కూడా ఇటు వాతావరణ శాఖ అయితే 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. అక్కడ వడగాల్పులు ఎక్కువగా ఉంటాయని కూడా తెలుపుతుంది. ముఖ్యంగా వాటితో పాటు ఇటు వామ్ నైట్స్ కూడా అలర్ట్ మీద జారీ చేసింది. రానున్న 5, 6, 7, 8 ఈ 3-4 రోజుల పాటు అయితే అక్కడక్కడ మోస్తా నుంచి అక్కడక్కడ వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ తెలుపుతుంది. రమేష్తో మోనికా, 6 న్యూస్, హైదరాబాద్.